అమెరికా రాజకీయ చరిత్రలో మరో పార్టీ ప్రారంభమైంది. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఇప్పటికే పార్టీ పేరును ప్రకటించారు. తన పార్టీకి అమెరికా పార్టీ అని పేరు పెట్టారు. అసలు మస్క్ కొత్త పార్టీ పెట్టడానికి ట్రంప్, మస్క్ మధ్య బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చిచ్చు పెట్టిందని చెప్పుకోవాలి. ఈ బిల్లును ఆమోదిస్తే తాను ఖచ్చితంగా కొత్త రాజకీయ పార్టీ పెడతానని గతంలో మస్క్ హెచ్చరించారు. చెప్పినట్లుగానే చేశారు. మస్క్ అమెరికా ప్రస్తుత రాజకీయ పరిస్థితిని విమర్శిస్తూ మన దేశాన్ని నష్టాల్లోకి నెట్టే వృధా ఖర్చులు, అవినీతి ఇవన్నీ చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో కాకుండా ఒక పార్టీ పాలనలో ఉన్నట్టు ఉంటుంది. మీ స్వేచ్ఛను మళ్లీ మీకు అందించడానికి ఈ రోజు అమెరికా పార్టీ ఏర్పడింది. ఇదే మీకు కావాల్సిన కొత్త రాజకీయ పార్టీ అని పేర్కొన్నాడు మస్క్. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, సమాఖ్య శ్రామిక శక్తిని తగ్గించడానికి రిపబ్లికన్ ప్రచారంలో ప్రభుత్వ సమర్థత విభాగపతిగా మస్క్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న రెండు పార్టీలను అమెరికన్లు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఒకటి ట్రంప్ నేతృత్వంలోని ద గ్రాండ్ ఓల్డ్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ. ఈ పార్టీ ప్రస్తుతం పూర్తిగా ట్రంప్ ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తోంది. ఇందులో మరో వ్యక్తి అభిప్రాయానికి కూడా చోటు లేకుండా పోయింది. గతంలో అధ్యక్షులుగా ఉన్న వారు, ఘనత వహించిన అధ్యక్షులు కూడా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సీనియర్లతో పూర్తిగా చర్చించేవారు. వారిచ్చిన సూచనలు, సలహాలు అవసరమైతే తీసుకునేవారు. కానీ ట్రంప్ పాలనలో అది లేకుండా పోయిందని చెప్పొచ్చు. డెమోక్రాటిక్ పార్టీలో ఇప్పుడు వృద్ధ నేత, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. ఆయనపై జనానికి నమ్మకం ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్యంపై సందేహాలున్నాయి. వాటిని నిజం చేస్తూ ఆయన పలుమార్లు గందరగోళ పడుతూ పబ్లిక్ గా కనిపించారు కూడా. ఇక మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నిజంగా సామర్థ్యం కలిగిన వ్యక్తి అయినప్పటికీ ఆమెకు కొన్ని అంశాల్లో పట్టుదల లేదని సగటు అమెరికన్ అభిప్రాయం. అందుకే గత ఎన్నికల్లో బైడెన్ స్థానంలో పోటీకి వచ్చిన పార్టీని గెలిపించలేకపోయారు. ప్రస్తుతం ఇరు పార్టీల మీద జనం నమ్మకం సడలినట్లు కనిపిస్తోంది. దీంతో తమ పార్టీకి మంచి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు మస్క్. అది విషయం. అమెరికా రాజకీయ చరిత్రలో మరో పార్టీ ప్రారంభమైంది. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఇప్పటికే పార్టీ పేరును ప్రకటించారు. తన పార్టీకి అమెరికా పార్టీ అని పేరు పెట్టారు. అసలు మస్క్ కొత్త పార్టీ పెట్టడానికి ట్రంప్, మస్క్ మధ్య బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చిచ్చు పెట్టిందని చెప్పుకోవాలి. ఈ బిల్లును ఆమోదిస్తే తాను ఖచ్చితంగా కొత్త రాజకీయ పార్టీ పెడతానని గతంలో మస్క్ హెచ్చరించారు. చెప్పినట్లుగానే చేశారు. మస్క్ అమెరికా ప్రస్తుత రాజకీయ పరిస్థితిని విమర్శిస్తూ మన దేశాన్ని నష్టాల్లోకి నెట్టే వృధా ఖర్చులు, అవినీతి ఇవన్నీ చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో కాకుండా ఒక పార్టీ పాలనలో ఉన్నట్టు ఉంటుంది. మీ స్వేచ్ఛను మళ్లీ మీకు అందించడానికి ఈ రోజు అమెరికా పార్టీ ఏర్పడింది. ఇదే మీకు కావాల్సిన కొత్త రాజకీయ పార్టీ అని పేర్కొన్నాడు మస్క్. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, సమాఖ్య శ్రామిక శక్తిని తగ్గించడానికి రిపబ్లికన్ ప్రచారంలో ప్రభుత్వ సమర్థత విభాగపతిగా మస్క్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న రెండు పార్టీలను అమెరికన్లు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఒకటి ట్రంప్ నేతృత్వంలోని ద గ్రాండ్ ఓల్డ్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ. ఈ పార్టీ ప్రస్తుతం పూర్తిగా ట్రంప్ ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తోంది. ఇందులో మరో వ్యక్తి అభిప్రాయానికి కూడా చోటు లేకుండా పోయింది. గతంలో అధ్యక్షులుగా ఉన్న వారు, ఘనత వహించిన అధ్యక్షులు కూడా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సీనియర్లతో పూర్తిగా చర్చించేవారు. వారిచ్చిన సూచనలు, సలహాలు అవసరమైతే తీసుకునేవారు. కానీ ట్రంప్ పాలనలో అది లేకుండా పోయిందని చెప్పొచ్చు. డెమోక్రాటిక్ పార్టీలో ఇప్పుడు వృద్ధ నేత, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. ఆయనపై జనానికి నమ్మకం ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్యంపై సందేహాలున్నాయి. వాటిని నిజం చేస్తూ ఆయన పలుమార్లు గందరగోళ పడుతూ పబ్లిక్ గా కనిపించారు కూడా. ఇక మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నిజంగా సామర్థ్యం కలిగిన వ్యక్తి అయినప్పటికీ ఆమెకు కొన్ని అంశాల్లో పట్టుదల లేదని సగటు అమెరికన్ అభిప్రాయం. అందుకే గత ఎన్నికల్లో బైడెన్ స్థానంలో పోటీకి వచ్చిన పార్టీని గెలిపించలేకపోయారు. ప్రస్తుతం ఇరు పార్టీల మీద జనం నమ్మకం సడలినట్లు కనిపిస్తోంది. దీంతో తమ పార్టీకి మంచి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు మస్క్. అది విషయం.